హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చందు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ మటన్ కర్రీ కోసం అయితే నేను ఒక 700 గ్రాముల వరకు మటన్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం కర్రీ ఎందులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టి దాంట్లో నేనైతే 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 2-3 లవంగాలు మిరియాలు కూడా వేసుకుంటున్నా మంచి స్పైసీ కోసం. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా. బిర్యానీ ఆకు వేయడం వల్ల మటన్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా టేస్ట్ చాలా మంచిగా వస్తుంది కర్రీలకు అయితే. అందుకని అది కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మటన్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. మటన్ వేసాక అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని ముక్క మనకి తొందరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అందుకని కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం మళ్ళీ కలిసే విధంగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. అప్పుడు మనకి దాంట్లో ఉన్న మటన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఆ వాటర్ మొత్తం కూడా పోయే విధంగా మంచిగా ఉడికించుకోవాలి మటన్ మొత్తం కూడా. మటన్లో ఉన్న వాటర్ దాదాపు పోయిన తర్వాత మనం అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మటన్కి మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టకుండా అలానే ఉంచాలి. అట్లా ఉంచడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. అదేవిధంగా కర్రీ కూడా అల్లం వెల్లుల్లి స్మెల్ రాకుండా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడికించిన తర్వాత చూడండి, ముక్క అయితే దాదాపు మగ్గింది. ఇప్పుడైతే మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారం కూడా వేసుకొని కారం మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా మటన్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడైతే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎందుకంటే కారం వేసాక హై ఫ్లేమ్లో పెడితే కారం కూడా బ్లాక్ కలర్లో వస్తుంది. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కకు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. నేనైతే పెద్ద స్పూన్తోని ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసాను. కారం కొంచెం ఎక్కువనే వేసిన. స్పైసీగా ఉంటేనే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత కారం మొత్తం కూడా మంచిగా మగ్గి ముక్కకు మంచిగా పట్టిన తర్వాత మటన్ ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 2 పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంతో 2 గ్లాసుల వాటర్ పోసి, మనకు ఫస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అదైతే కర్రీలోకి సరిపోదు. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మటన్ కర్రీ ఉడికించాలి. ఎట్లా అంటే మనకు ఆయిల్ మంచిగా పైన తేలి కర్రీ మొత్తం కూడా దగ్గరికి వచ్చే విధంగా చిక్కగా అయ్యే విధంగా ఉడికించాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత అయితే ఆయిల్ మంచిగా పైన తేలి మటన్ గ్రేవీ కూడా చిక్కబడింది. తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా ఉంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి మొత్తం మంచిగా కలిసే విధంగా కలిపి ఒక 2-3 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మటన్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మటన్ మసాలా అయితే లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, మటన్ కర్రీ అయితే మంచిగా రెడీ అయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి తినడమే. ఇంకా మటన్లోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్టే చెప్పిన కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేస్తున్నా అని చెప్పి. చూడండి, మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా బాగుంది. ఈ మటన్ కర్రీ బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మేమైతే మా ఇంట్లో మటన్ కర్రీ ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.